ఈ రోజున అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్లో విజయం సాధించిన భారత్ టీంకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన భద్రాచలం నివాసి గొంగడి త్రిషాకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక మహిళా క్రీడాకారిణిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వాళ్ళ తండ్రి గారి పేరెంట్స్ యొక్క ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి ఈ రోజున ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భద్రాచలం నివాసిగా తను ప్రపంచ పట్టంలో భద్రాచలం యొక్క కీర్తిని ఎగురవేయటంలో ఆమె పోషించినటువంటి ఆట తీరు అనేది ఈ రోజున అందరికి కూడా గర్వించదగ్గ విషయం భద్రాచలం వాసులు. అంతేకాకుండా ఇటువంటి క్రీడారంగంలో అనేక మంది భద్రాచలం వాసులు అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి చూసిన ఆట ప్రదర్శన అయితే మనం చూసినట్లయితే గతంలో జరిగిన 2 నెలల క్రితం జరిగిన ఏషియా కప్లో కూడా తను ఉమెన్ ఆఫ్ ద సిరీస్గా గెలుచుకొని ఆ కప్పుని గెలుచుకోవడంలో ప్రధాన భూమిక పోషించింది. దాంతో అండర్-19లో కూడా సెలెక్ట్ అయ్యి ఈ రోజున వరల్డ్ కప్ను కూడా గెలుచుకోవడంలో ఈ అమ్మాయి పాత్ర ఎనలేనిదని చెప్పాలి. ఇటువంటి మంచి ఆట తీరును కనబరుస్తూ ఇంకా ముందుకెళ్ళాలి, భవిష్యత్తు ఇంకా బాగుండాలి, మెయిన్ టీంలో కూడా చోటు సంపాదించుకొని భద్రాచలం యొక్క పేరు ప్రఖ్యాతల్ని మరింతగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని భద్రాచలం క్రీడాభిమానులుగా స్థానికులుగా కోరుకుంటున్నాను. గొంగడి త్రిష ఆడిన తీరు అండర్-19 వరల్డ్ కప్ భారతదేశానికి అందించడంలో ఆమె ఆట తీరు చాలా ప్రతిభ ఎంతో గొప్పది. ముఖ్యంగా ఈ టోర్నీ మొత్తం కూడా ఆమె ఆట తీరు ఎంతో ఆనందదాయకం. ఒకవైపు సెంచరీ సాధించడం, అదేవిధంగా బౌలర్గా 9 వికెట్లు తీయటం, లాస్ట్ ఫైనల్ మ్యాచ్లో 44 పరుగులు తీయటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఆమె వల్లనే ఈ వరల్డ్ కప్ దేశానికి అందించడానికి భద్రాచలం వాసిగా చాలా సంతోషిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు సుబ్రహ్మణ్యం. భద్రాచలంలో శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమీ అనేది నేను రన్ చేయడం జరుగుతుంది. మన భద్రాచలం నుంచి గొంగడి త్రిష అండర్-19 వరల్డ్ కప్ తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన భద్రాచలంలో 2009 నుంచి 2014 వరకు మన క్రికెట్ కోచింగ్ అనేది ఆమెకి నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2009 ఈ సమయంలోని పిల్లలకి ఉమెన్స్కి ఏంది క్రికెట్, ఈ ఆటలు ఏంటి, చదువుకోవాలి, బయటికి ఇలా పంపటమైన సిచ్యువేషన్స్ ఉన్న సమయం అది. ఆ సమయంలో ఎన్నో మాటలు అన్నా వాళ్ళ నాన్నగారు ఏదైనా చేద్దాం, ఫ్యూచర్లోని ఈ ఉమెన్స్కి అనేది క్రికెట్కి చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుంది, దానికోసం అనేది ముందుగా ఆలోచించి అమ్మాయి నా దగ్గర జాయిన్ చేయడం జరిగింది. మేము అదేవిధంగా బాయ్స్ తోటి ఈక్వల్గా ఆమెకి క్రికెట్ అనేది కోచింగ్ ఇవ్వడం జరిగింది. అలాగా 6 years నా దగ్గర కోచింగ్ తీసుకున్న తర్వాత హైదరాబాద్లోని నేను సెయింట్ జోన్స్ అకాడమీలో ఇద్దరం జాయిన్ అయ్యాం. అక్కడి నుంచి ఒక 3 years ట్రావెల్ చేసి ఇప్పుడు ఈ స్థాయిలో అప్పుడు ఆమెను చూడటం అనేది చాలా ఆనందకరమైన విషయం. అదేవిధంగా ఏమైనా స్ఫూర్తిగా తీసుకుండి మన భద్రాచలంలోని ఇంకా రాబోయే క్రీడాకారులు కంటిన్యూగా ప్రాక్టీస్, అంటే ఏదైనా ఒక క్రికెటర్ డెవలప్ అవ్వాలి అంటే పేషెన్సీ కావాలా, అలాగే ఇయర్స్ హార్డ్ వర్క్ కావాలా. ఇలాంటి గోల్స్ పెట్టుకుండి ఏదైనా ఎనీ స్పోర్ట్స్లో రాణించాలనుకుంటే ఇలాంటి ఓపిక అండ్ పేషెన్సీ అండ్ హార్డ్ వర్క్ ఉండాలా. ఇది అండ్ ఇండియా టీమ్కి కంగ్రాచులేషన్స్. మన ఈ ఉన్న అండర్-19 నుంచి కూడా ఈ నెక్స్ట్ ఇండియా టీంకి ఒక 4-5 ఖచ్చితంగా ఇండియా టీంకి ప్రాతినిధ్యం వహిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళ నాన్నగారికి కూడా చాలా కష్టపడ్డారు. ఇదే భద్రాచలం నుంచి ఎంతో అన్నీ ఉన్నా సరే అన్నిటినీ వదులుకుండి ఆమె కోసం అనేది హైదరాబాద్ వెళ్ళటం అనేది చాలా ఛాలెంజింగ్గా తీసుకున్న నిర్ణయం అనేది. పేరు బాలయ్య, తోటమల్ల, భద్రాచలం, నెహ్రూ కప్ ఫౌండర్ని. ఈరోజు జరిగినటువంటి వరల్డ్ కప్ ఐసీసీ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో మరి భారత జట్టు మరి గెలవడం, కప్పు సాధించటం, ప్రపంచంలోనే అగ్రగామి క్రికెట్ జట్టుగా పేరొందినటువంటి దక్షిణాఫ్రికాను ఓడించి మరి ఇండియా జట్టు గెలవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపులో, ఈ టోర్నమెంట్లో కీలకమైనటువంటి భూమిక మా ఊరు అమ్మాయి పోషించింది. ఆ అమ్మాయి పేరే గొంగడి త్రిష. ఈనాడు గొంగడి త్రిష ఫైనల్స్ మ్యాచ్లో కూడా 40 పరుగుల పైగా సాధించి 3 వికెట్లు తీయటము, భారత జట్టు గెలవటంలో కీలకమైనటువంటి పాత్రను గొంగడి త్రిష పోషించింది. అంతేకాదు మొన్న ఫాస్టెస్ట్ సెంచరీ 53 బంతుల్లోనే 100 పరుగులు నమోదు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పినటువంటి గొంగడి త్రిష మా ఊరు అమ్మాయి కావటం చాలా సంతోషంగా ఉంది. రాబోయేటువంటి కాలంలో కూడా గొంగడి త్రిష మరి భారత జట్టుకు, మెయిన్ జట్టుకు సెలెక్ట్ అయ్యి ఆ అమ్మాయి కెప్టెన్గా కూడా చేయాలని ఆ శక్తియుక్తులు భద్రాద్రి రాముడు ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా భద్రాచలం పట్టణవాసిగా
ఈ ప్రాంతంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నెహ్రూ కప్ ఫౌండర్గా, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరి సమక్షంలో అందరి తరపున మేము ప్రత్యేకంగా మన గోంగడి త్రిషకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.